తర్వాత అచ్చగాడైనా సరే బుచ్చగాడైనా సరే జోగి అయినా సరే పరదేశ్ అయినా సరే గెలిసే వాళ్ళు ఇలాగ మాడతాను సరే పరివేం లేదు బిడ్డ నీకన్నా ఎక్కువ నాకెవరు ఉన్నారని జమ్మాకి మీద గీత గీసిండు ఊరూరు ఉత్తరాలు పల్లె పల్లె పత్రికలు పంపించిండు గంట రామచిలుక పిలిపించిండు రామచిలుక బుద్ధులు గానాలు చెప్పిండు రామచిలుక బుద్ధులు గానాలు చెప్పిండు పత్రిక ఇచ్చినప్పుడు రామచిలుక కూడా రెపరెప రెప్పలు కొట్టుకుంటా ఇనుకోట ఇతరు కూడా రాయకోట రంపకోట కంచు కుప్పల కోటలో పత్రిక వేసిందట కంచు కుప్పల కోట వేలేవాడు సకల సంపన్నుడు 1000 ఏనుగుల బలం గలవాడు అసాసానికి ఆయుధం గలవాడు ఏ మంత్రులారా నారా మంత్రులారా ఏం చేస్తురా అక్కడ ఏమో పత్రిక పడ్డది చదువురా ఎందుకు మహారాజా నీకు చదువు రాదా ఏం మాట్లాడుతున్నావురా నేను చదువు రాందే ఇంత పెద్ద రాజు నేను నా రాజ్యం వెళ్తున్నానా మంత్రులారా అక్కడే పత్రికలో ఏమున్నది చదివి నాకు వినిపించాలి పనికి ఎందుకు పెట్టుకున్నారా కదా నీకు రాకపోతే మీ తమ్మిని చదువుమాను చదువు వస్తుందని కొన్ని ఏర్తిమి ఇప్పుడు చదువు రా అంటే కొల్లిలో మనబడుతుంది కొల్లిలో మనబడుతుంది ఇప్పుడు నీకు చదువు రాలే నాకు చదువు రాలే చెప్పి నేను మేనేజ్ చేస్తా కానీ అయ్యా మహారాజా చదువుతుంటే కానీ మహారాజా చదువుదాం అంటే ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ రాదు ఉర్దూలో ఉన్నది ఇంకోటి మరి తమిళంలో ఉన్నది ఇంకోటి మరి అంతేనా ఇంకోటి మరి అరే అరే మంత్రి వర్య విద్యరాని ముద్దువాడు నువ్వు దూరాని సన్నాసి వాడు ఉన్నవురా ఎన్ని భాషలు అన్ని భాషలలో రాసిన పత్రిక లోపల మహారాజా తెల్ల పేపర్ ఇస్తే అక్షరం పొలుగోపులు చదువుతా మహారాజా తెల్ల పేపర్ మీద ఏముంటది నువ్వేం చదువుతావురా అంతేనా ఒరే ఒరే మంత్రివర్య విద్యరాని ముద్దువాడ ఉన్నావు చదువురాని సన్నాసి వాడ ఉన్నావు మంత్రివర్య తెల్ల పేపర్ మీద ఏముంటది నువ్వేం చదువుతావు సరే పరమేం లేదని కార్తీక మహారాజు పత్రిక చేతిలో పట్టుకొని శివుని చిన్న బిడ్డ శివుని మాత పారదాడి బిడ్డ మంచి కళ్యాణ దూత మాత రేణికాయల్లమ్మ ఎండి కొండ మీద సేవరం కట్టింది సైవరం ఎవరు గెలిస్తే వాళ్ళనే లాగా మాడుతుంది ఎల్లమ్మ మంత్రులారా ఉన్నారా కాంత వీరాగ వీరుడు సూరాగ సురుడు రంగసురుడు ఈ భూమి మీద పుట్టలే పుట్టినా దక్కలేదు ఎల్లమ్మ ఎండి కొండ మీద సైవరం కట్టిందట సైవరం నేనే గెలవాలి ఇద్దరు మానవులకు ఎవ్వరు తరం కాదు మాట్లాడుతున్నావురా ఇప్పుడు ఎండికొండ మీద సైవరం కట్టింది కదా సైవరం పోదామంటే 6 గుర్రాల అగ్రతం సిద్ధం చేయి 6 గుర్రాల అగ్రతం సిద్ధం చేసిన సున్నం 6 గుర్రాలు 6 గుర్రాల అగ్రతం సిద్ధం చేయి అయ్యా మా గుర్రాలు లేవు అయితే నీళ్ళకి పోయినాయి 6 గుర్రాలే ఉన్నాయి అవే కట్టినా కానీ ముంగడ పోతుంటే అవన్నీ చూసుకుంటే ఎంతో మోగురాలు వస్తాయా నీ ముడ్డి మొక్కాలి మొక్కాలి కానీ ఇగో సరే ఇగో మనం పెళ్లి సూపులో పోతున్నాం కనుక సున్నం బెల్లం సూతారం ఎందుకురా ఎందుకంటే మహారాజా 7 వదనాల గదిష్టం 7 కిలోమీటర్లు ఎత్తుండే గదిష్టం నువ్వు పుసుకుడా కింద పడ ఒకవేళ పడ్డావు అనుకో నీకు కాలుకో చేయకో దెబ్బ తాకితే సున్నం బెల్లం పెడితే తక్కువ అయితే నా చేత మంత్రి 10 మంది ఎందుకు ఒక్కడు ఉంటుంది ముందు జాగ్రత్త మహారాజా నాది ఏం చూసినా ఇంకా చూపిస్తా కానీ ఎందుకంటావా సూద్యానం ఎందుకంటావా సూద్యానం ఎందుకంటే 7 కిలోమీటర్లు ఎదురపోయి అప్పుడేమో పెద్ద మనుషులు ఏం చేతులు దోతులు కట్టుకుందరు మంచిగా పట్టచ్చు దోతులు కట్టి మంచిగా పెద్ద మనుషులు ఎక్కుందరు ఏం చేస్తారు ఇరుకు పాయింట్ వేసుకొని ఇబ్బందులు పడుతున్నారు కూర్చుంటే కూర్చోవద్దు కాబట్టి అయితే నువ్వు ఎగరపోతే నీ పాయింట్ పర్రా ఇరిగిందనుకో నీ చూస్తే అందరూ ఇజ్జత్ పోతుంది నేను కుట్టేసుకుంటూ వస్తా ముందు నన్ను నమ్ము నీ ఉన్న నమ్ము ఇగో సరే పెట్టుకొని ఎప్పుడైతే దండు సైన్యాన్ని తీసుకొని కార్తీక మహారాజు ఒక నగరం మీద దెబ్బ కొట్టుకుంటా సరామంట మానికరాళ్ళు మన్ను దొక్కుంటా సరామంట ఎన్నికొండ ఏరవచ్చిండు అరే మంత్రి ఇదే
గడే సమం మహారాజా నీకెంత గిదెంత పర్వాలా నాకు రాజాగ రాజుని వీరాగ వీరుని గిదెంత పర్వాలా నాకు ఇక నేను పైకి ఎగురుతా గొలవాటు కింద పడ్డప్పుడు ఒక తీసేసేవా ఆయన మరి అన్నప్పుడు కూడా కార్తీక మహారాజు ఇదంతా నాకు పర్వాని నా వీరాగ వీరు సూరాగ సూర్యుడు లేడని మరి ఎప్పుడైతే గడే సమం ఎగిరెడ్డి ఎగిర ఊరికి ఎల్లుకల పడ్డాడట మరి ఎల్లెలుకల పడ్డప్పుడే అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పోయింది ఎల్లమ్మ 5 వారాలు మీకు నవ్వుతే కాగనే చూస్తే నీ జాడు జబ్బలు జరిగింది నేనైతే అసలే బతకపోను మహారాజా నేనే వీరాగ వీరుని సూరాసురుని సైవనం గెలవలేవులని గెలిస్తే ఎట్లా అంటావా ఒరే మంత్రి వరియా ఎల్లమ్మ సైవనం గెలితే ఎల్లమ్మ లగ్గం కానియా లగ్గం అయితే నాకు వెళ్ళి కానియా నాకు వెళ్ళి అయితే 16 పండుగ కానీ మంత్రి వరియా 16 పండుగ ఉంటుంది అందకపోతే మంత్రి వరియా కాకేం పడి కర్రపిడ్డ పట్టప్పుడు కుందేలం పడి కుక్క పడ్డప్పుడు ఎల్లమ్మ పడి నేనే పడదా మరి ఎల్లమ్మను కంచముల్ల తిననియా మంచముల్ల వండనియా పిల్లల కననియా సంసారం చేయనియా అని కార్తీక మహారాజు పంచన్న పాపగారి కుంచన్న కులదోరుడు మరి నోటనేమో పిల్లలు కడుపులో మన కత్తెరలు పెట్టుకొని మరి ఎప్పుడైతే ఎల్లమ్మ సయం ఓడిపోయింది మరి సరామంట మరి ఎప్పుడైతే ఏ దేవుడు వచ్చి గెలుతాడని సంద్రవాడి మంత్రవాడి కార్తీక మహారాజు వెళ్ళిపోయిండు మరి దేవాన దేవతలు వీరాగ వీరుడు సూర్యుడు కార్తీక మహారాజే ఎల్లమ్మ సాయవరం గెలవలేక ఎల్లెలుగా పడిపోయాడు ఏ దేవుడు వచ్చి గెలుస్తాడు ఎల్లమ్మ సాయవరం అని దేవాన దేవతలు ఆలోచన పనులు సింధవై కూర్చున్నారట మరి ఎల్లమ్మ మరి అది ఎట్లుంటే కార్తీకుని మరి అది అట్లుండని ఈడికి దగ్గర భూలోక నగరం వెళ్ళాడు గౌతుడు భార్య ఆలియాదేవి అలా తిందామంటే తిండి లేదు కడదామంటే బట్టలు లేవు కానీ 7 మంది సంతానం ఉన్నారట నీలాముని పాలాముని గంగాముని గౌతముని ఆచక్రముని భూచక్రముని పెద్దవాడు జమదగ్నిముని రాజు